హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంబంధించింది పాలిటెక్నిక్ అనమాట. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అప్లికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్ ప్రొసీజర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మనకు Feb 20న అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ మనకు April 5న అయితే లాస్ట్ డేట్. అయితే వీడియో లేట్గా చేయడానికి రీజన్స్ చాలానే ఉన్నాయండి. కొంచెం పర్సనల్ రీజన్స్, కొంచెం బిజీగా ఉండి చేయలేదు, అందుకే వీడియోస్ అయితే కంటిన్యూస్గా రావట్లేదు. వేరే వర్క్ బాగా బిజీ, సో దాంతో టైం మేనేజ్మెంట్ అయితే సరిపోవట్లేదు. అయితే ఈరోజు వీడియోలో వచ్చినట్లయితే కంటెంట్ ఉన్నప్పుడు మంచి వీడియో చేసుకోవడం మంచిదని ఈరోజు వీడియో అయితే మీకు ఏపీ పాలిసెట్ సంబంధించిన వీడియో అయితే తీసుకొచ్చాను. ఎవరైతే పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏపీ పాలిసెట్ అని సర్చ్ చేస్తే చాలు. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇక్కడ మనకు ఎండ్ డేట్స్ అండ్ స్టార్ట్ డేట్స్, ఎగ్జామినేషన్ డేట్స్, హాల్ టికెట్ డేట్స్ అవన్నీ క్లియర్ కట్గా మనకు డాష్ బోర్డ్లో అయితే ఇచ్చారు. మొబైల్లో ఈ అప్లికేషన్ అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట. డెస్క్టాప్ మోడ్ పెట్టుకుంటే హాల్ టికెట్ డౌన్లోడ్ కావచ్చు. ప్రొసీజర్స్ స్టెప్ ఇన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్లో 2 ఆప్షన్స్ అయితే మీకు ఇస్తున్నాడు. అదే రిజిస్టర్డ్ విత్ మొబైల్ నెంబర్ అనమాట. వాళ్ళ ఎస్ఎస్సి అయినా, టీఎస్ క్యాండిడేట్స్ అయినా, అదర్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ అదర్ క్యాండిడేట్స్ అంటే పాత వాళ్ళకి. అండ్ రిజిస్టర్ ఇన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రీసెంట్గా ఎవరైతే రాశారో విత్ హాల్ టికెట్ నెంబర్తో కంటిన్యూటీ అవ్వాలి అనుకునేవాళ్ళు, అంటే మొన్న ఎగ్జామ్ రాశారు కదండి మార్చ్లో, వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్స్ అనేది వితిన్ 7 days బిఫోర్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. అంటే 27న మనకు కండక్ట్ ఆఫ్ పాలిసెట్ అనుకుంటే 20 నుండి హాల్ టికెట్స్. సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్, సెకండ్ ఆప్షన్ మనం ఎంచుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్ ఇంటూ ఎస్ఎస్సి ద్వారా వచ్చినట్లయితే మన బోర్డు ఏదో ఆ బోర్డు ఎంచుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి మనం షో అప్లికేషన్ మీద అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాను. స్టూడెంట్వి రీసెంట్గా మార్చ్లోనే ఎగ్జామ్స్ అయితే రాశారు స్టూడెంట్, ఆ డేటా అయితే నేను ఫిల్ చేస్తాను. వన్స్ మీరు కంప్లీట్గా ఇచ్చి షో అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మీ డేటా కరెక్ట్ అయినా అడుగుతుంది. అంతా కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ కరెక్ట్ అయినట్లయితే ఇలా అప్లికేషన్ స్టూడెంట్వి చూపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్ అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చింది, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి 2024 అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓటీపీ ప్రొసీజర్స్కి మొబైల్ చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇచ్చేసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్, న్యూ డిస్ట్రిక్ట్స్ యాడ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు ప్రిఫరెన్సెస్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే అడుగుతుంది, బ్లాక్, అవి కరెక్ట్గా ఇచ్చేసుకోండి. మీ రీజన్ ఏయూ కాబట్టి ఏయూ ఇచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైనారిటీ నాట్ అప్లికేబుల్ పెట్టేసుకోండి. అండ్ అసిస్టెంట్ ఉర్దూ నో పెట్టేసుకోండి. కేటగిరీ ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ ఏవైతే అది ఇచ్చేసుకోండి. స్పెషల్ కేటగిరీస్ అన్నీ నో. ఎన్సీసీ ఉంటే ఎస్, లేదంటే నో. స్పోర్ట్స్ ఎస్ ఆర్ నో. అండ్ కేఏపీ నో ఉంటే ఎస్. నెక్స్ట్ అథారిటీస్ అవన్నీ పెట్టేసుకొని డిక్లరేషన్ టిక్ బాక్స్ చేసుకుంటే వెంటనే ఓటీపీ అయితే మనం ఏవైతే ఇచ్చామో మొబైల్ నెంబర్ పైన వాటికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇన్ కేస్ ఓటీపీ కానీ సెండ్ అవ్వకపోతే క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. స్టూడెంట్కి అయితే ఓటీపీ వచ్చింది, అవి ఎంటర్ చేసి మనం సేవ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకున్నట్లయితే మనకు మేక్ యువర్ రిజిస్ట్రేషన్ త్రూ దిస్ ఫామ్ అని ఉంటుంది. అంటే పేమెంట్ చేయాలన్నమాట. ఇక్కడ పే అనే అప్లికేషన్ మీద క్లిక్ చేసి పేమెంట్ అయితే కంటిన్యూటీ చేసుకోవాలి. లేదంటే డూ నాట్ పే లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. డూ నాట్ పే ఆన్లైన్ అండ్ ఎగ్జిట్, అంటే మనకు అప్లికేషన్ అవసరం లేదు అనిపిస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. పే మీద క్లిక్ చేస్తాను. సో ఎస్టీ ఆ కేటగిరీస్కి అయితే 100 రూపీస్ పడుతుంది. మరి రిమైనింగ్ జనరల్ వాళ్ళకి కూడా అయితే 150 to 300 వరకు ఉంటుంది. ఒకసారి మీరు చూడాలి. అప్లికేషన్ అయితే చూసాను. అండ్ ఆఫ్టర్ దట్ మీకు పేమెంట్ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నా, లేదు అంటే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నా సరే పేమెంట్స్ అయితే బాగానే అవుతుంది. అప్లికేషన్ ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ అని 3 స్టెప్స్ అయితే గ్రీన్ కలర్లో రావాలి. అంటే డీటెయిల్స్ అయిపోయింది, ఫోటో సెక్షన్ అయిపోయింది, పేమెంట్. ఫోటో సిగ్నేచర్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఆప్షన్ మనం ఎంచుకుంటాం చూసారా, అప్పుడైతే వస్తుంది. ఇన్ కేస్ డేటా కానీ రానప్పుడు అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అండ్
అక్కడ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ మై అప్లికేషన్ స్టేటస్, లేదంటే ఒకవేళ అది హైడ్లో ఉంటే మనం వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ ఆ అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు షో చేయట్లేదు. సో ఈ ఫస్ట్ ఆప్షన్ షో చేయనప్పుడు ఏం చేస్తాము అంటే సెకండ్ ఆప్షన్ వ్యూ అప్లికేషన్ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హైడ్లో ఉంది అంటే ప్రజెంట్ అయితే షో చేయట్లేదు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి అండ్ వ్యూ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఒకసారి ట్రై చేసి ఓకే, మోర్ దెన్ 3 or 4 times ట్రై చేశానండి, అది అవ్వలేదు. నార్మల్గా ఆప్షన్ అయితే వర్క్ చేస్తుంది, అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది. సో వర్క్ చేయలేదు కాబట్టి నేనేం చేస్తానంటే వ్యూ అప్లికేషన్ చెక్ చేసుకుంటా. సో బోత్ ఆర్ ఈక్వల్. వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకుంటే దట్స్ ఇట్. మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఆప్షన్స్ అయితే ఫిల్ చేసాము, సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు ప్రతిదీ ఉంటుందన్నమాట. ఇది మనం ప్రింట్అవుట్ తీసుకుని స్టూడెంట్కి ఇచ్చేసి థర్డ్ ఆప్షన్ పేమెంట్ స్టేటస్లో అయితే ఒకసారి వెళ్ళేసి హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేసి మనం క్యాప్చా ఎంటర్ ద్వారా వ్యూ పేమెంట్ స్టేటస్ అయితే మనం చెక్ చేయాలి. అంటే పే చేసినటువంటి పేమెంట్ స్టేటస్ అది కన్ఫర్మేషన్ మనకు కావాలి కదా. సో ఆ ప్రింట్అవుట్ ఇస్తేనే స్టూడెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం పే చేసామో లేదో తెలియదు కాబట్టి. వన్స్ మీరు అది చెక్ చేసుకొని వ్యూ పే స్టేటస్ మీద అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. మొబైల్లో కూడా సేమ్ ప్రొసీజర్, వెరీ సింపుల్ అండి. ఇదిగోండి క్యాండిడేట్ పేమెంట్ స్టేటస్ పాలిటెక్నిక్ ఫర్ స్టేటస్ చూసుకున్నట్లే ఫీ పెయిడ్ అని వస్తుంది. సో దట్స్ ఇట్ గైడ్స్. ఇంత ఈజీగా అప్లికేషన్ ప్రొసీజర్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్స్ అనేవి 27th కాబట్టి హాల్ టికెట్స్ అనేది 20 నుండి వస్తుంది అనేసి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చేశారు. దట్స్ ఇట్ గైడ్స్. వీడియో అయితే చాలా ఈజీ కదా. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.